చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. అంటే రీసెంట్‌గా నేను మీ వీడియో మీది నాగబాబు గారిది ఒక వీడియో చూసానన్న. లైక్ బన్ ఇష్యూ మీద. ఎందుకన్నా మీకు ఆయన్ని తీసుకొనొచ్చి అంటే ఆయన ట్రెండింగ్ ఉన్నాడన్నా? లేకపోతే ఎందుకన్నా అది తీసుకొనొచ్చి చేశారు? అంటే అలా అన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈయన మాట్లాడినప్పుడు ఒక వ్యక్తి డైలీ ఒక బన్ అమ్మితే ఆ బన్ మీద అతను మిగిలేది రూపాయన్నర ₹2 మిగులుతుందంట. అతను 100 బండ్లు అమ్మితే అతను మిగిలేదు రోజుకి వచ్చేది 200. ఒకవేళ 500 బండ్లు అమ్మితే 500 బండ్లు అంటే అద్భుతమైన వ్యాపారం అన్నమాట. 500 బండ్లు అనేది ఎప్పటికీ జరగదు. అది ఒక 250 బండ్లు అయితే రోజుకి వచ్చేదంతా 500. అంటే అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఒక వ్యక్తి తన బాధ చెప్పుకునేటప్పుడు ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఉండిపోయి ఒక భయంతో కూడి అంటే నేనేమైపోతాను, ఒకవేళ ఇక్కడతో నా వ్యాపారం అయిపోయిందంటే నా ఫ్యామిలీ ఏంటి అని భయపడుతున్నప్పుడు తనకి ఎవరిచ్చిన సలహా ఏంటో మొత్తానికి ఆ టాపిక్ నాగబాబు గారి వరకు వచ్చి తన బాధ చెప్పుకున్నాడు. జెన్యూనిటీ కనిపించింది. 2-3 సార్లు ఆయన మొత్తం ఏది గబుక్కన ఆయన ఇన్వాల్వ్ అయిపోరు. ఆయన క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళని వీళ్ళని కనుక్కొని అసలు ఇందులో ఎంతవరకు జెన్యూనిటీ ఉంది. ఇంకొకటి తను వచ్చిన దాంట్లో ఆ భయం అన్నది క్లియర్ కనబడుతుంది ఆయనకి. అంటే నేనేమైపోతాను అంటే ఒక తెలియని అయోమయ స్థితిలో ఉన్నాడు అతను. సో ముందు అతనికి ఏంటంటే అప్పటికి ఆల్రెడీ వచ్చిన దీని వలన ఒక 1 day 2 days బిజినెస్ కూడా పోయింది. ముందు అతనికి ఏంటి ఒక 4-5 రోజులు ఈ అన్ని రకాల ఇంటర్వ్యూలు ఈ ఛానల్స్ వాళ్ళ మీదకి ఎక్కేస్తున్నారు కదా, దీనివల్ల ఒక 1 week బిజినెస్ జరగదు. ముందేంటి ఏదేమైనా ఒక 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 అపవాదం రావడం వలన ముందు ఒక 10 రోజులు వ్యాపారం అన్నది అయిపోయింది. ముందు ఆయన ఆలోచన ఏంటి, ఈ వ్యాపారం ఆగిపోవడం వల్ల వచ్చిన నష్టం ముందు అతనికి ఇచ్చేద్దాం. ముందు కొంచెం మెంటల్లీ కొంచెం సెట్ అవుతాడు. దాని తర్వాత నిజంగా దానిలో ఏ కల్తీ లేదు అని ప్రూవ్ చేయాలి. ఏంటంటే ఏం చేయాలి, ముందు మనం తినాలి. దాంట్లో అది కల్తీ లేదు మీరు తినండి అది కరెక్ట్ కాదు కదా. కల్తీ లేదు అని జనాలు చెప్పంటే నేను తింటున్నాను చూడండి రా బాబు అని చెప్పి, దీంట్లో ఏమంటే నాకేదో డరగాలి కదా అని చెప్పి ఆ తింటున్న ప్రాసెస్లో నేనున్నా బర్ని రా అని చెప్పి నన్ను కూడా తినమన్నారు. మేము తిన్నాం. అది ఏం లేదు, ఇట్స్ స్వీట్ బన్. చాలా మన మస్కా బన్ ఉంది కదా, మస్కా బన్ లాంటిదే కదా. అది మస్కాలో బటర్ వేస్తారు, దీంట్లో కోవా వేస్తారు, తినంటారు. ముందు అతనికి ఏంటంటే తన మీద తనకు నమ్మకం కలిగేటట్టు చేశారు. ఏం పర్లేదు మీ అందరూ అని చెప్పి. తర్వాత నాగబాబు గారు చేస్తారు, లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు. అండ్ దే సపోర్టెడ్, సార్ట్ అవుట్ అయిపోయింది ఆ ప్రాబ్లం. అంటే కొన్ని నాట్ ఓన్లీ అదే చెప్తాను కదా ఇందాక, అదే నేను ఇందాక కూడా చెప్పా, ఒక వ్యక్తి ఒక మంచి పని చేస్తే అప్రిషియేషన్స్ వస్తాయో రావో తెలిసి పక్కన పెడితే ముందు టార్గెట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ముందు పడిపోతాయి. పోనీ ఆ పడిపోయి ఆ దెబ్బలు వేసేవాళ్ళు పోనీ వాళ్ళు ముందుకు వచ్చి నిలబడతారా? వీలైతే మంచి చేయండి, వీలైతే సాయం చేయండి, లేదంటే అట్లీస్ట్ సాయం చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. పునర్విక పాప గురించి ఇంకో బాబుది చిన్న బాబు హార్ట్ ఆపరేషన్ దాని గురించి మాకు చేత నేను సాయం చేసిన తర్వాత మా వాళ్ళు ఎప్పుడైతే పోస్ట్ చేశారో టప్ 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 అని అందుకున్నారు మా వాళ్ళందరూ. ఎవరు తోచిన దానిలో అది ఏదో ఒక అమౌంట్ నేను ఇవ్వడం కాదు, నేను ఇన్స్టాలో పోస్ట్ చేయడం వల్ల నా ఫాలోవర్స్లో కొంతమంది రియాక్ట్ అయ్యి చేస్తారు కదా. దిస్ ఈజ్ వాట్ కదా. నేనేమంటానంటే నాగబాబు గారు ఒక ఎమ్మెల్సీ, బర్నీ అనేవాడు ఒక ఆర్టిస్ట్, బర్నీ అనేవాడు బిగ్ బాస్కి వెళ్ళొచ్చాడు, శివ అనే వ్యక్తి ఒక యాంకర్, శివ అనే వ్యక్తి ఒక ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటాడు. వీటిలన్నిటికన్నా ముందేంటి మనం మనుషులమే. మనిషి తర్వాత ఇవన్నీ వస్తాయి. ఆ మనిషికి ఫస్ట్ ఉండాల్సిందంటే మానవత్వం. మానవత్వం అనేది లేదా మనిషే కాదు. అది మానవత్వం అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒకరికి సహాయం చేసే పొజిషన్లో ఉన్నాం కాబట్టి ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు సహాయం చేస్తాం. ఆ సహాయం తీసుకునే పరిస్థితిలోకి నువ్వు వెళ్ళిపోయావు అనుకో, అప్పుడు ఎవరు సహాయం చేయట్లేదు అనుకో, అప్పుడు ఆ బాధ తెలుస్తుంది మనకి.
ఎవరు చేయట్లేదు ఏంట్రా అని చెప్పి. ఆ పొజిషన్లోకి వెళ్ళకుండా మనం సేఫ్గా ఉన్నాం కాబట్టి ఆ గోడ మీద ఉండి గేమ్ చూస్తాం మనం అటు ఇటుని. వన్స్ ఆ నీళ్ళలో పడినోడికి ఆ బాధ తెలుస్తుంది. సో నేనేమంటానంటే మా వాళ్ళకి అందుకనే చెప్తాను, నెగిటివ్ కామెంట్స్కి అస్సలు రియాక్ట్ కాకండి ప్లీజ్. మనకి పిల్లేం కాదు కదా. నా కజిన్స్ వాళ్ళిద్దరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, అద్భుతమైన క్యారెక్టర్ ఉన్నోళ్ళు, అద్భుతమైన నాలెడ్జ్ ఉన్నోళ్ళు, ఎవరికైనా మంచి చేద్దాం ఆలోచన ఉన్నోళ్ళు. వాళ్ళకి తెలుసు ఫాలోవర్స్ అందరికీ నెగిటివ్ క్యారెక్టర్స్ నెగిటివ్ కామెంట్స్కి రియాక్ట్ అవ్వద్దని చెప్పండి. ఒకవేళ మీకు ఏదైనా మీ కెరీర్ మీద మీరు ఫోకస్ చేయండి. ఏదైనా ఉంటే మన వల్ల ఎవరికైనా మన వల్ల హెల్ప్ జరుగుతుంది అనుకుంటే హెల్ప్ చేద్దాం, లేదంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. ఇదే నేను చెప్తా. అన్న మీకు నార్మల్గా మీకు చాలా కోపం, షార్ట్ టెంపర్, ఫుల్ రెబల్ ఈ వర్డ్స్ అంటే ఇంత మంచిగా ఇలా తప్పుడు ఇలా లేస్తుంది అంట కోపం. అంటే జిమ్లో అయినా అసలు ఎవరితో మాట్లాడగడం అంటే మీ పని ఎందుకు ఇలా మారిపోయారు అంటే ఫ్యూ ఇన్సిడెంట్స్. ఇట్స్ నాట్ అబౌట్ చాలా మొండిగా చాలా ర్యాష్గా విపరీతమైన కోపం ఉంటే అంటే ఒక మాట పడే ఇది ఉండేది కాదు. అంటే ముందు చెయ్యి వెళ్ళిపోయేది అది. ఫ్యూ ఇన్సిడెంట్స్ అంటే మేజర్ ఇన్సిడెంట్స్ ఇప్పుడు ఫ్రెండ్ సర్కిల్లోనే, మా ఫ్రెండ్ సర్కిల్లో ఒక ఫ్రెండ్ నా వలన నన్నేదో అన్నాడని చెప్పి ఆ ఫ్రెండ్ని కొడితే ఈ జాబ్ అని ఇరిగిపోయి 2-3 months పాపం ఫుడ్ అది లేకుండా ఉండిపోవడం కొన్ని అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఒక 4-5 జరిగాయి. ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి మీద కోపం చూపించడానికి అసలు మనం ఎవరమే, వాట్ ఈస్ ద రైట్? బయట వాళ్ళని కోపపడ్డానికి నీకు ఎవడ హక్కు ఇచ్చాడు? నిజంగానే మనతో పాటు పెరిగిన మన బ్లడ్ రిలేషనే మన కోపంతో ఒక మాట అంటే పడరు. మన ఇంట్లో పుట్టి ఒక రూఫ్ కింద ఉన్న వాళ్ళు పడరు. ఎందుకు? వైఫే గబుక్కని ఏదన్నా కోపం అంటే పడరు, పిల్లలే పడరు. బయట వాళ్ళు ఎందుకు పడాలి? అసలు కోపం చూపే నువ్వు ఎవడే? నువ్వు అసలు నీకేనా బాధ, నీకేనా కోపం, నీ క్యారెక్టర్ అదైతే మూసుకొని 4 గోడల మీద చూపించుకో. బయటకు వచ్చి నేను కోపం చూపిస్తాను, అది కరెక్ట్ కాదు. అది మీరు కూర్చొని రియలైజ్ అయ్యారా? కూర్చొని రియలైజ్ అవ్వడం కాదు. వన్స్ నేను అదే చెప్తాను, ఎందుకు నేను ఇందాక ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పుడు టైమ్ అండ్ హెల్త్ అన్నాను కదా. హెల్త్ ఈజ్ నథింగ్ బట్ ఫిట్నెస్. ఎప్పుడైతే మనం చెడు వ్యసనాలన్నీ పక్కన పెట్టేసి టోటల్ ఫోకస్డ్గా ఫిట్నెస్ మీద హెల్త్ మీద ఫోకస్ చేసామో, ఎప్పుడైతే మన బాడీ హెల్తీగా ఉందో మన ఆలోచనలు కూడా హెల్తీగానే ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆలోచనలు హెల్తీగా ఉన్నాయో మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కూడా హెల్తీగా తయారైపోతుంది. కానీ హెల్త్ నీకు బిగ్ బాస్ లో పని చేయలేదు కదన్న. ఎందుకు పని చేయలేదు? ఎందుకు పని చేసింది అనుకుంటున్నారు? ఎందుకు పని చేయలేదు అంటే ఇప్పుడు మీరు నేను అదే మీ యాటిట్యూడ్. నేనేమంటానంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నాకన్నా అంటే ఐఎమ్ నాట్ సంజన గారు కానీ ఆశా షైని గారు కానీ వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ నాకన్నా దగ్గర హాఫ్ ఏజ్ ఉన్న వాళ్ళు అందరూ సగం అంటే అందరూ యంగ్స్టర్స్ ఉన్నారు. వీళ్ళందరితో పోటీ పడి నేను 14 weeks నేను ఆడుకుంటూ వచ్చాను, ఫిజికల్ టాస్క్లు ఆడుకుంటూ వచ్చాను. దెబ్బలు తగిలేసాయి, విపరీతంగా షోల్డర్ ఇంజరీస్ అయ్యాయి, రిబ్బలు తగిలేసాయి, ఇవన్నీ తగిలినా సరే స్టిల్ నేను 14 weeks వరకు టాస్క్లు ఆడుతూ వచ్చానంటే ఫిట్నెస్ ఉండడం వల్లనే కదా. అంటే ఫిట్నెస్ ఉండడం వల్ల కదా, ఫిజికల్ ఫిట్నెస్ ఉండడం వల్ల కదా. ఇంకొకటి, నేను ఎక్కడా కూడా పొరపాటును కూడా ఒక్క లాస్ట్ దీంట్లో ఏది ఒక 2-3 సిచ్యువేషన్లో ఎక్కడో నేను టంగ్ ఏదంటే చిన్నది ఎమోషన్గా ఇదేం తప్ప ఎక్కడ నేను అంటే నోరు జారి మాట అనేసంత మాట ఎవరిని అనలేదు, ఎవరిని మాట జారి ఎవరిని ఇబ్బంది పెట్టాల. ప్లస్ ఇంకోటి మీరు చూసే లేదు, ద రిలేషన్స్ అన్నీ నేను ఎంజాయ్ చేశాను, తెలియకుండా ఎంజాయ్ చేశాను, అందులో ఇన్వాల్వ్ అయిపోయాను. ఇరుక్కుపోయానని చెప్పి మీరు అనుకుంటున్నారు, ఇన్వాల్వ్ అయిపోయానని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ రిలేషన్స్ లేకపోతే బర్నీ గారి గేమ్ వేరే అని లైక్ అలా నేను అంటున్నా. ఇది అది బర్నీ గారు కాదు అసలు. బర్నీ గారు ఆ యాటిట్యూడ్, అలా ఆ స్వాగ్ అలా ఉంటే గేమ్ ఎలా ఉండేదో అని నాది. అంటే ప్రతి ఒక్కరిని పాయింట్ టు పాయింట్ క్వశ్చన్ చేసి అది వేరే ఉండేది కదా. అదే
అది ఉంటే ఇంక బాగుండు అన్న. ఎందుకంటే బిగ్ బాస్ అనేది మీరు ఏ విన్నర్నైనా చూసుకోండి, అలా క్వశ్చన్ చేసి ఆ స్వాగ్ చూపించే వాళ్ళు విన్నర్స్. అంటే ఇప్పుడు ఇది ఇది కొన్ని విన్నర్స్ కోసం మాట్లాడుతున్నా. ఇప్పుడున్న నేను ఇంట్లో ఉన్న ఏదైతే మీరు హౌస్లో చూసిన బర్నీ, బిగ్ బాస్ హౌస్లో చూసిన బర్నీ ఏదైతే ఉందో, ఇప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్ దగ్గర కానీ, నా వెల్ విషర్స్ దగ్గర కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కానీ ఇప్పుడు ఇదే బర్నీ ఉన్నాడు. ఆ బర్నీ మళ్ళీ వెళ్ళి అక్కడ కొత్తగా మారలేడు హౌస్లో. నేను ఎందుకంటే ఆ బర్నీ అన్నవాడు ఎవడైతే యాటిట్యూడ్, ఆ బల్పు ఉన్న బర్నీ ఉన్నాడో ఆడ వెళ్ళిపోయాడు. 5 years బ్యాక్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు రియల్లీ నేను ఇది ఎంజాయ్ చేస్తున్నా. అందరూ అంటే అప్పుడు కూడా నేను అంటే ఇష్టపడేవారు కానీ ఓన్ చేసుకోవడానికి దగ్గరికి వచ్చేవారు కాదు, తక్కువ మాట్లాడేవారు. ఇప్పుడు ఏంటంటే నేను కావాలని కోరుకుంటున్నారు, నేను ఉంటే బాగుందని చెప్పి కోరుకునే వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు. మా ఇంట్లో కానీ ఫ్రెండ్స్ కానీ అప్పుడు హలో అంటే హలో. ఇప్పుడు అలా కాదు, బర్నీ అని పిల్లండి, బర్నీని కావాలని నేను చెప్పన్నారు. ఇది అంటే పీపుల్ స్టార్టెడ్ లవింగ్ మీ. ఇది నాకెందుకో నాకు నిజంగా అంటే నచ్చిందబ్బా. అంటే హ్యాపీగా ఉంది, ప్రశాంతంగా ఉంది. నా షూటింగ్స్, నా జిమ్, నా ఇల్లు తప్ప ఇంక వేరే ప్రపంచం లేదు. వేరే అంటే పబ్బింగ్ కానీ లేదంటే పార్టీలు కానీ ఏం లేదు అసలు. ఇప్పుడు ఐమ్ హ్యాపీ. నాగబాబు గారి దగ్గరికి వెళ్ళడం, లేదంటే ఆయన చెప్పి నాలుగు మంచి మాటలు జిమ్ ఫ్రెండ్స్ ఇద్దరం ఒకటే జిమ్. ట్రైనింగ్ చేస్తుంటారంట కదా, నేర్పిస్తుంటారు. అన్ని మంచి విషయాలు చెప్తారు అబ్బా. కానీ మిమ్మల్ని బాగా చూసుకుంటారని కూడా జీవితం అంటే ఇట్స్ నాట్ అబౌట్ నన్ను, అంటే చుట్టుపక్కల ఉన్న 2-3 అందరినీ బాగా చూసుకుంటారు. బట్ ఏంటంటే మన ఇంట్లో మన మమ్మీ డాడీ, మదర్ ఫాదర్ చెప్పను కూడా కొన్ని చెప్తారు మనకి. ఇప్పుడు హెల్త్ మీద కంప్లీట్ నాకు ఫోకస్ రావడానికి కారణం ఆయనే. కొన్ని అన్ని మానేసి, బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని మానేసి పక్కన పెట్టేసి కంప్లీట్ ఫోకస్డ్గా నా షూటింగ్స్, నా జిమ్, ఫ్యామిలీ ఇలాగా అయిపోవడానికి రీజన్ అయితే మాత్రం ఆయన. అంటే చాలా మంచి విషయాలు చెప్తారు. ఇవన్నీ కాదు, ఇప్పుడు మొన్న అఖండ 2 షూటింగ్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత నేను షేర్ చేసుకున్నా కొన్ని విషయాలు ఆయనతోటి. అంటే ఎక్కువ యాక్షన్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి, ఫైట్ సీక్వెన్స్ ఉన్న క్యారెక్టర్స్ వస్తున్నాయి. నాకు థాట్ లేదు. అప్పుడు ఏం చెప్పారంటే, బర్నీ నువ్వు జిమ్ ఒకటే కాదు, నువ్వు ఆల్రెడీ నీకు ఇంతకుముందు బాక్సింగ్ టచ్ ఉంది కాబట్టి కొంచెం ప్రొఫెషనల్ దగ్గర నువ్వు కిక్ బాక్సింగ్ 6 months కంప్లీట్ కిక్ బాక్సింగ్ని ఒక వెపన్ ఏదైనా ప్రాక్టీస్ చేయబర్ని. అప్పుడు ఏమైపోతుందంటే మూవీస్లో నీకు ఈజీ అయిపోతుంది, నీకంటే ఒక యూనిక్ స్టైల్ వస్తుంది, స్క్రీన్ మీద కూడా బాగుంటుంది చేయడానికి. ఈజీ ఐడియా. ఇమ్మీడియట్గా ఆయన చెప్పడం నేను మళ్ళీ జిమ్తో పాటు కిక్ బాక్సింగ్ కూడా నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు ట్రైనింగ్ అవుతుంది కిక్ బాక్సింగ్. ఇప్పుడు రోజు ఆయనతోనే ఉంటారా మీరు? షూట్ లేనప్పుడు అంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు విజయవాడలో ఉన్నారు. ఆయన వర్క్, ఆయనకి ఎమ్మెల్సీగా ఆయన వర్క్, ఆయన పనులు, ఆయనకి చాలా పాలిటిక్స్, ఆయన బోల్డ్ పనులు ఉన్నాయి. ఆయన అప్పుడప్పుడు షూటింగ్స్ కూడా చేస్తున్నారు. నా షూటింగ్స్ నేను ఉంటాను. ఆయనకి వర్క్ లేనప్పుడు, విజయవాడలో లేనప్పుడు, నాకు షూటింగ్ లేనప్పుడు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు పిలుస్తారు పాపం ఆయన. అలాగే ఆయన టైం వేస్ట్ చేయం, ఆయన డిస్టర్బ్ చేయం. ఆయన ఫ్రీగా ఉన్నారు ఒక గంటకు. ఆయన ఫ్రెండ్స్ కూడా ఎవరు, మేమే ఉన్నాం. ఫ్రెండ్స్ అయినా బ్రదర్స్ అయినా మేమే. ఆయన బిజీ టైం లేనప్పుడు కొంచెం ఫ్రీగా ఒక గంట ఫ్రీ దొరికింది ఒక 1 hour ఫ్రీ టైం దొరికిందంటే అప్పుడు కూడా ఏంటి, బర్నీ రండి కేబీఆర్ పార్క్లో వాకింగ్ చేసుకుంటూ మాట్లాడుకుందాం చెప్పండి. విల్ గో ఫర్ అ వాక్ అండ్ చక్కగా మాట్లాడుకుంటూ స్పెండ్ టైం. కానీ ఎప్పుడు వెళ్ళి కలిసినా, ఎప్పుడు కూర్చొని హ్యాంగ్ అవుట్ మనం కూర్చొని మాట్లాడుకున్నా సరే ఒక టాపిక్, ఒక హెల్తీ టాపిక్ అని నడుస్తుంది తప్ప హెల్త్ గురించి కానీ, ఫిట్నెస్ గురించి కానీ, ఒక మంచి డైట్ ఫుడ్ గురించి కానీ, లేదంటే మన క్యారెక్టర్ డెవలప్మెంట్ గురించి కానీ. డైట్ ఫుల్ మెయింటైన్ చేస్తున్నారు? ఎంత ఖర్చు అవుతుందా నార్మల్గా ఒక డైట్? నీ రోజు డైట్ ప్లాన్ అంటే సైజుని బట్టి. ఇప్పుడు మనకి బల్క్ కావాలని చెప్పంటే ఒక కైండ్ ఆఫ్ డైట్లోకి వెళ్తాం. లీన్ మాస్ అనేటికి ఒక కైండ్ ఆఫ్ డైట్లోకి వెళ్తాం. ఇప్పుడు నేను హౌస్లోంచి వచ్చిన తర్వాత, హౌస్లోంచి 3 months ఉండి వచ్చిన తర్వాత కంప్లీట్ మజిల్ పోయింది. లీన్ అయిపోయి చూసారా నేను ఎలా ఉన్నాను? లీన్ అయిపోయి వీక్ అయిపోయాను. వచ్చారు కదా వీక్ చూసారు అంత లీన్ అయిపోయినా. అసలు అప్పటికిప్పటికి డిఫరెన్స్ ఉంది మళ్ళీ. సో కరెక్ట్ 1 monthలో నేను పికప్ అవ్వాలి నేను, ఎందుకంటే షూట్స్ ఉన్నాయి నాకు. మీరు చెప్తే నమ్మరు, క్యారెక్టర్ కన్ఫర్మ్ అయిపోయింది. క్యారెక్టర్ కన్ఫర్మ్ అయిపోయి డైరెక్టర్ గారిని కలడానికి వెళ్ళి, డైరెక్టర్ గారిని కలిసి వచ్చి ఇంట్లో ఇలా నా కార్ పార్క్ చేసుకుని ఇలా ఇంట్లోకి వెళ్ళిన కో డైరెక్టర్ గారు కాల్ చేశారు. బర్నీ గారు, డైరెక్టర్ గారు, బర్నీ మరీ వీక్ అయిపోయి మొత్తం పేషెంట్లా అయిపోయాడు, క్యారెక్టర్ అది కాప్ రోల్ కదా, మళ్ళీ బాగోదు, అంత వీక్ అయిపోయారని చెప్పి అన్నారు. కానీ నాకు ఇదేంట్రా బాబు ఇలా. షూట్కేమో కరెక్ట్గా 20 days టైం ఉంది, 20 రోజులు టైం ఉంది. కోఆర్డినేటర్ గారికి ఏం చెప్పానంటే, 20 రోజులు టైం ఉంది కదా,
నేను కరెక్ట్ 2 వీక్స్లో వచ్చి డైరెక్టర్ని కలుస్తాను. అప్పుడు చూడమనండి. అప్పుడు కూడా అలాంటివి ఉంటే ఎవరన్నా వేరే ఆర్టిస్ట్కి వెళ్ళిపోతారు కానీ అని చెప్పాను. కరెక్ట్ 2 వారాలు తీసుకుని నేను ట్రైనర్తో మాట్లాడుకుని కంప్లీట్ ప్రోటీన్ అండ్ కార్బ్స్ ఫుల్ వర్కౌట్ మొత్తం పంప్ చేసుకుని మంచి రెస్ట్లో ఉండి వెళ్ళి కనబడ్డా. ఆయనకు అర్థం కాలే. అంటే మనం అంటే కరెక్ట్ ఫోకస్ చేసి కొడితే బాడీ మనం చెప్పిన మాట వింటది. మజిల్ గెయిన్ అయినా అవ్వచ్చు, లీన్ అయినా అయిపోవచ్చు, ఏదైనా చేయొచ్చు. బాడీ మన మాట వినేటట్టు మనం ఉండాలంటే అది డైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను మార్నింగ్ లేచానండి. మార్నింగ్ లేచినండి నేను 1 బాటిల్ ఆఫ్ వామ్ వాటర్ తీసుకుంటాం. అది అయిపోయినండి ఈ మధ్యన మా ట్రైనర్ మనం ఇంకా ఏజ్ వెళ్తుంది కాబట్టి కొలాజిన్ తీసుకుంటాం. వామ్ వాటర్లో కొలాజిన్ తీసుకుంటాం. అది అయిపోయిన వెంటనే గో నట్స్ ఏమైనా ఉంటే నట్స్ తీసుకుంటాం. 3-4 కైండ్స్ ఆఫ్ నట్స్ తీసుకుంటాం. నట్స్ తీసుకొని ఫ్రెష్ అయ్యి జిమ్కి వెళ్ళే ముందు 5 eggs తీసుకుంటాం. అందులో 2 full eggs, 3 egg whites తీసుకుంటాం. 3 egg whites తీసుకుని ఫుల్ గ్లాస్ ఆఫ్ వెజిటబుల్ జ్యూస్, క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఏదో ఒక వెజిటబుల్ జ్యూస్ తాగి నా సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సప్లిమెంట్స్ తీసేసుకుంటా. మల్టీవిటమిన్ ఒకటి, ఇంకోటి ఒమేగా కానీ ఒకటి తీసుకొని జిమ్కి వెళ్ళిపోతా. ఈ జిమ్కి వెళ్ళిన దీంట్లో వర్కౌట్ చేస్తున్న టైంలో నా ఏదైతే బాటిల్ ఉందో ఆ బాటిల్ నిండా డీటాక్స్ వాటర్ ఉంటుంది. డీటాక్స్లో బీసీడబ్ల్యూ కలుపుకుంటా. ఈ బీసీడబ్ల్యూ డీటాక్స్ కలిపిన వాటర్ వర్కౌట్ అయిన మొత్తం అన్నిటిలో అంతసేపు నేను వాటర్ తీసుకునే ఉంటా. ఆల్మోస్ట్ ఒక 1.5 లీటర్ వర్కౌట్ అవుతున్నప్పుడు తాగుతూ ఉంటా. డిహైడ్రేట్. సో నేను ఏదైనా డబుల్ మజిల్ ఉన్నప్పుడు మినిమం 2 hours వర్కౌట్ ఉంటుంది. వెయిట్ ట్రైనింగ్ 2 గంటలు ఉంటుంది డబుల్ మజిల్ ఉన్నప్పుడు. సింగిల్ మజిల్ ఉన్నప్పుడు 1.5 hour అయిపోతుంది. వర్కౌట్ పైన అయినా కిందకు వచ్చినట్టు కిక్ బాక్సింగ్ ఉంటుంది. కిక్ బాక్సింగ్ మినిమం 1 hour ప్రాక్టీస్ ఉంటుంది. ఈ కిక్ బాక్సింగ్ 1 hour అయిపోయిన తర్వాత డైరెక్ట్ కార్డియోకి వెళ్ళి ఒక 1/2 hour కార్డియో కొడతా. అంటే 2+1 and 3.5 hours మినిమం సాలిడ్ వర్కౌట్స్ చేసి అప్పుడు ఇంటికి వెళ్ళిన వెంటనే ఐ టేక్ 150 grams ఆఫ్ కార్బ్స్. 150 grams ఆఫ్ కార్బ్స్ అంటే లైక్ బ్రౌన్ రైస్ కానీ క్వినోవా కానీ ఏదో ఒకటి. అక్కడ మళ్ళీ ఒక 250 grams ఆఫ్ చికెన్ కానీ లేదంటే సాలిడ్ 4 egg whites కానీ దాల్ కానీ ఏదన్నా వెజిటబుల్ కర్రీ. ఈవినింగ్ 4-4:30కి ఇంటి దగ్గర ఉంటే చెప్తున్నాను. 4-4:30కి ఒక గ్రీన్ టీ కానీ ఒక యాపిల్ కానీ తీసుకుంటా. ఒక గ్రీన్ టీ కానీ ఒక యాపిల్ కానీ తీసుకుంటా. ఎగ్జాక్ట్ 6:30కి 2 egg whites లేదంటే కొంచెం పోర్షన్ ఆఫ్ చికెన్, ఒక పుల్కా, దాని అయిపోయింది 6:30కి. దాని తర్వాత ఇంక తినరు. 6 దాని తర్వాత ఇంకా అసలు మీరు తినరు. బా కానీ ఇవన్నీ పెద్ద లిస్టే. అంటే ఏది మంది తినే కాప్స్ ఎక్కడ ఉంది దాంట్లో 150 గ్రాములు. 150 గ్రాములు నిజంగా చెప్తున్నానండి. నేను ఇంతకుముందు నేను పవర్ లిఫ్టింగ్ గోల్డ్ మెడల్ కొట్టినప్పుడు ఏపీ స్టేట్ గోల్డ్ మెడల్ కొట్టాను పవర్ లిఫ్టింగ్. 120 kgs బాడీ వెయిట్ నాది. ఈ 150 గ్రాములు ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను తీసుకుంటున్న డైట్ కాప్స్, ఈ 150 గ్రాములు ఒక ముద్ద కింద తెలియదు నాకు. అప్పుడు ఈ 150 గ్రాములు ఒక ముద్ద కింద తెలియదు. ఒక ముద్ద అంటే అలాంటి ఒక 20-30 ముద్దలు ఉండే, ఒక 20-30 ముద్దల నుంచి ఒక ముద్దకు వచ్చేస్తున్నది. ఒక ముద్ద ఇప్పుడు ఆ ముద్ద మాకు ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ వెళ్ళాను బ్రో. ఒక 50 days వెళ్ళాము. వద్దబ్బా ఆపద్దు శివ గారు. నేను మా వాళ్ళందరికీ కూడా చెప్తా, మా ఇంట్లో చెప్తా, నా వెల్విషర్ చెప్తా, నా ఫ్రెండ్స్ చెప్తా, మా కజిన్స్ చెప్తా, అరే బాబు జిమ్ జాయిన్ అవ్వండి, వర్కౌట్స్ చేయండి, ఫిట్గా ఉండండి. ఫిట్నెస్ ఈజ్ నాట్ ఫర్ ఆర్టిస్ట్. చాలా మందికి తెలియదు ఏంటంటే, ఇప్పుడు నేను మీకే స్క్రీన్ మీద కనబడతారు కాబట్టి మీరు జిమ్కి వెళ్ళాలి, డైట్ మెయింటైన్ చేయాలి. తప్పు, చాలా తప్పుడు ఆలోచన. ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కూడా ఫిట్నెస్ అవసరం. ఎనీ ప్రొఫెషన్, అటు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవని, పోలీస్ డిపార్ట్మెంట్ అవని, ఏ ప్రొఫెషన్ అయినా ఉండవండి, వాళ్ళకి కావాల్సింది ఫిట్నెస్. వాల్తేర్ వేరే చూసారా మీరు? నన్ను పైన కట్టేసి ఉంటాను నేను. కౌంటర్ ఏం చెప్పంటే సముందర్ కా సర్కార్ అని నేను అన్నంటే ఆయన ఎంట్రీ 10 రోజులు మార్నింగ్ రావడం, నన్ను పైకెక్కి చేతులు కట్టేసేవారు. ఈ చేతులు పైకి కట్టేసేవారు. ఈ చేతులు పైకి ఉంటాయి, ఈ 2 కాళ్ళు ఈ ఫుట్ మీద ఇలా నిలబడాలి. హీరో గారు ఎంతసేపు ఉంటే అంతసేపు దాని మీద ఉండాలి. మీకు మధ్యలో ఒకసారి దింపేవారు, బ్రేక్ తర్వాత మళ్ళీ ఒకసారి దింపేవారు. మీకు ఎంత ఫిట్నెస్ ఉండాలి తెలుసా అండి? ఈ పొజిషన్లో అంత హైట్లో అవర్స్ టుగెదర్ ఒక పోలికి నిలబడి అలా అంతసేపు నిలబడాలంటే
ఫిట్నెస్ లేకపోతే మీరేం చేయగలరు? కష్టం. నకండి అటు నలుగురు రిప్రజెంట్ చేస్తారు. ఒకటి కర్ణాటక, ఒకటి ఆంధ్ర, ఒకళ్ళు ముంబై, ఒకళ్ళేమో తమిళనాడు. నలుగురు అక్కడ ఉండగానే రామలక్ష్మణ మాస్టర్ బర్నీ గారు కట్టండి రోప్ అన్నారు. బాలయ్య గారు కొడితే వెళ్ళి ఒక 40 feet పైకి ఎగిరి లారీని గుద్దుకొని ఆ బస్తాలన్నీ మన మీద పడే షాట్. నలుగురిలో మనకెందుకు రోప్ కట్టమన్నారు? ఫిట్నెస్ భరించగా. ఇట్స్ నాట్ అబౌట్ ఆర్టిస్టే కాదు, ఎన్ని ప్రొఫెషన్లో ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు తప్పు పని చేశారు. ఇమ్మీడియట్గా మీరు జిమ్ జాయిన్ అయిపోండి, డైట్ మెయింటైన్ చేయండి. నేను కూడా ఇంకో మాట చెప్పేస్తున్నాను, మీరు ఫిట్గా ఉంటేనే నేను క్యారెక్టర్స్ రిఫర్ చేస్తాను. నేను ఎవరికైనా సరే క్యారెక్టర్ చెప్పాలంటే నేను మళ్ళీ మీకు ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ నేనే పిలిచి నేను ఇంటర్వ్యూకి వస్తాను నేను ఇప్పుడు. ఎందుకంటే నేను ప్రాజెక్ట్స్ కమిటీ అయిపోతాను కదా, కమిటీ అయిన ప్రాజెక్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ డిస్కషన్లో. అప్పటికి మీలో నాకు చేంజ్ కనబడాలి. షూర్ 200% డన్.